ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే పౌర సమాజాన్ని ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రశ్నిస్తుంది? ఈరోజు ఒక ఆశ్చర్యపోయే ఒక సంఘటన జరిగిందండి. ప్రజా సంకల్పం దృష్టికి మన మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ 2 ఉప్పల్ ఎంఆర్ఓ పరిధిలో రామంతపూర్ అంటే ఇటు కేసీఆర్ నగర్ వద్ద నాలా ఉంటుంది, మూసీ నాలా. అసలు ఆ నాలా గురించి మేము అంటే నాలా పరిరక్షించాలని కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఆర్టీఐ పెట్టినా కూడా సమాచారం ఇవ్వట్లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం. అయితే ఆ నాలా కబ్జాకు గురవుతూ ఉంది, కుదించుకుపోతూ ఉంది. ఆ నాల మీద అక్రమంగా పైపులు వేసి కల్వర్ట్స్ కడుతున్నారు ఇల్లీగల్గా. మరి స్థానిక సంబంధిత శాఖల, ఒక శాఖ కాదు, ఆ నాలాను పరిరక్షించాల్సిన సంబంధిత శాఖల అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మూసి ఆ మూసి నాల మొత్తం వ్యర్థ పదార్థాలు, అంటే ఇక మనం మాట్లాడొద్దు ఎలాంటివి ఉంటాయి అందులో. అలాంటి నాల మధ్యలో ఈ మధ్య కొందరు అంటే గుడి నిర్మాణం చేస్తున్నారు. అసలు ఏం అంటే వ్యవస్థ సమాజం ఎక్కడ పోతుంది అసలు? దేవాలయాలు, ప్రార్థనా ఎవరైనా సరే, ఏ మతమైనా సరే అలా మూసి నది మధ్యలో, నాలా మధ్యలో కబ్జా చేసి కట్టడము న్యాయమేనా? మళ్ళీ దీన్ని అంటే కొంతమంది పనికిమాల వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని వేరే విధంగా దీన్ని చూపిస్తారు. ఒకటే చెప్పేది, మనం రాజ్యాంగాన్ని గౌరవించాలా, చట్టాలను గౌరవించాలా. ఏ మతమైనా ఎవరైనా సరే ఒక నిబద్ధతోటి ఉండాలి. అంతేగాని ప్రభుత్వ భూములు ప్లస్ నాలాలు, మురికి నాలాలు మందిరాలు కట్టడం ఇది కరెక్ట్ కాదు. ఆత్మవిమర్శ చేసుకోండి. అలాంటివి ఎవరు కూడా ఉపేక్షించరు. అధికారులు మరి ఇలా కావడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం. వాళ్ళు స్టార్టింగ్లోనే వాళ్ళు చర్యలు తీసుకుంటే ఇలాంటివి జరగవు. అలాగే ప్రభుత్వ భూములు కాపాడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. హైడ్రా వస్తుంది పోతుంది, ఏం జరుగుతుంది చెప్పండి. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత హైడ్రాది. ఎస్, మీరు పబ్లిసిటీ చేసుకుంటారు కదా, నాలాల మురికి తీసినామని, మరి ఎవరు చెప్పాలా? పబ్లిక్ చెప్పాలా? ఎస్, నేను ప్రశ్నిస్తుంది ప్రజా సంకల్ప పౌర సమాజం మేలుకో. మనం ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలా, ఒక మంచి వ్యవస్థను మనం చేయాలా. రామంతపూర్లో చుట్టుపక్కల గంజాయి విక్రయాలు, గంజాయి సేవించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. వాటి మీద మీరు శ్రద్ధ పెట్టండి. అక్రమాల అవినీతి మీద మనం శ్రద్ధ పెట్టండి. అంతేగాని మూసీ నాలాలు, మందిరాలు, అసలు ఇలాంటి దేవాలయాలు, ఎలాంటి ప్రార్థనా మందిరాలు నిర్మించకూడదు. అది చట్ట ప్రకారం నేరం. అది రీసెంట్లీ ఏదో ఎప్పటి నుంచో ఉంది కాదు, సడన్గా వెలుస్తున్నాయి. కాబట్టి ఆలోచించండి, పౌర సమాజం ఆలోచించాలా. కాబట్టి అధికారులు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఇలాంటి విషయాల్లో మీరు తక్షణమే యాక్షన్ ఉండాలా. ఎస్, బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం నుంచి.